ఎక్సోడస్ 13వ అధ్యాయం 21 నుంచి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 13 వర్స్ 21 to 22. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చాలా ప్రార్థించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడా, మీ ముందు మేము నిలబడడానికి కూర్చోవడానికి ఏ అర్హత లేదు దేవా. కానీ దేవా, మమ్మల్ని మీరు ప్రేమించి మమ్మల్ని వెతికి రక్షించినందుకు మీకు వేలాది వందన స్తుతులు చెల్లిస్తూ, అయ్యా, నూతన సంవత్సరంలో మేము కొద్ది నిమిషాలైతే మేము దేవా ప్రవేశించబోతున్నాము దేవా. కానీ ఈ సంవత్సరము ఏ రీతిగా మేము జీవించామో ఒకసారి మేము మీ సన్నిధిలో పరీక్షించుకునే కృపను, భాగ్యాలు వేడుకుంటూ దిగిరండి పరిశుద్ధాత్మ దేవ. ఎక్కడైతే ముగ్గురు నా నామంలో కూడుకుంటారు నేను అక్కడ ఉంటానని సెలవించిన మహోన్నతుడా, మా కళ్ళకు మీరు కనబడండి దేవా. మా హృదయాన్ని మీరు దర్శించండి దేవా. మీకు స్తోత్రం. ఇది కూర్చున్నది ఒక హాల్ కాదు కన్నా దేవుని సన్నిధానంలో కూర్చున్నాడు, నన్ను చూస్తున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు, తలంపులు చూస్తున్న మహోన్నతుడు దిగిరండి పరిశుద్ధాత్మ దేవ. ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తి పరిచే సమర్థుడు నాలో ఉన్నాడు, మాలో ఉన్నాడు నమ్ముతూ మేము స్తుతిస్తున్నాము పరిశుద్ధాత్మ దేవ. దిగిరండి యేసయ్యా, దిగిరండి. మాకు వ్యర్థమైన జీవితాలు దేవా, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితాలు మాకు దయచేయండి. మీ ద్వారా మేము దీవించబడిన జనాంగం మన పరిచర్యాన్ని దేవా, పిలుపు మేము వినాలని ఆశపడుతున్నాము దేవా. మీ సన్నిధిలో మేము ఉన్నాము దేవా. మాకు దర్శించండి. మాతో మాట్లాడమండి. ముందు కొద్ది నిమిషాలు మీరే మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. మనసారా మీరు మాతో మాట్లాడి వింటున్నప్పుడు దేవా థ్యాంక్ యూ. ఏ హిండరింగ్ స్పిరిట్ కూడా పని చేయకుండా నదులు వేస్తే నామములో పాపములు వదిలేస్తూ in the name of Jesus Christ of Nazareth. నీ వాక్యము ఎవరు నిలబడదు కదా. వ్యతిరేక శక్తులను ఎప్పుడే పాపం వదిలేస్తూ థ్యాంక్ యూ లార్డ్. మీ పరిశుద్ధమైన సన్నిధిని రిలీజ్ చేస్తూ మీరే మాతో మాట్లాడమని వింటున్న వారందరి జీవితంలో, మా జీవితంలో ఒక అద్భుతము మీరు చెల్లించబోతున్నారు. మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను సంఘ ప్రార్థనలో ప్రార్థిస్తున్నప్పుడు అందరము దేవుడు స్పష్టంగా ఈ నూతన సంవత్సరము మన జీవితాలలో, మన పరిచర్యలో ఈ రీతిగా దేవుడు నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. మనకు ఆశలు ఉన్నాయి, దేవునికి కూడా ఆశలు ఉన్నాయి, శ్రద్ధలు ఉన్నాయి. దేవుడు ఏదైనా జరిగించే సమర్థుడు, శక్తివంతుడు, పరిస్థితులు మార్చే సమర్థుడు. కానీ నాతో మాట్లాడుతున్న కుమారుగా న్యూ ఇయర్, నూతన సంవత్సరం కానివ్వండి, వాచ్ నైట్ సర్వీస్ కానివ్వండి, చాలా శాతము మనుషులు ఏంటంటే ప్రామిస్ కార్డ్స్ ఇష్టం. చాలా లాటరీ వింబోకో షాందరి తప్పు కాదు, వాక్యం అన్నీ మనదే, వాగ్దానాలు మనవే. హల్లెలూయా, శ్రద్ధగా వినాల. ప్రామిస్ కార్డ్స్ ఇష్టపడతారు. కానీ వాళ్ళు ఎందుకు వస్తారంటే ఒక కానుక ఇచ్చేస్తున్న తర్వాత ఆ కార్డ్ తీసుకున్న తర్వాత ఎంత సంతోషమో, ఈ వాక్యం నాకు ఇచ్చాడని సంతోషపడి వెళ్ళిపోతాము. అంటే ఎందుకు మనము దేవుని సన్నిధిలో మనం కనబడాలా? ఆ సరైన జ్ఞానం లేకుండా నశించిపోదు. తప్పు కాదు, కానీ మనం ఆశీర్వాదము దేవుని దగ్గర పొందుకోవాలా అని మనము ఆశపడుతున్నట్లయితే మనము మన జీవితాలని దేవుని వాక్యము పై కట్టుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనని దీవిస్తాడు. లిసన్ కేర్ఫుల్లీ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక కానుక ఇచ్చేసి మనం చేతులు దూసుకోవడం కాదు. మనము ఏ రీతిగా జీవించాలంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తాం. రోమీకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 and verse 1. పౌలు భక్తుడు బ్రతిమలాడుతున్నాడు. ఆయన ఎందుకు ఏమి బ్రతిమలాడుతున్నాడండి?
సజీవ యాగముగా మన శరీరాలను మనం సమర్పించుకోవాలని అక్కడ వాక్యము తెలియజేయబడుతున్నది. చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆయన బ్రతిమాలుకుంటున్నాడంట. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అంటే, ప్రేమతో అడుగుతున్నాడు. మన పిలుపేంటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. ఇక్కడ శ్రద్ధగా విందాము. ఇక్కడ దేవుడు ఎంత మంచి గొప్ప దేవుడు అంటే, పగలు కానీ రాత్రి కానీ ఆయన వారిని విడిచిపెట్టలేదు. ఏ రీతిగా శ్రద్ధగా విన్నట్లయితే, పగటి వేళ మేఘ స్తంభము నైనను, రాత్రి వేళ అగ్ని స్తంభము నైనను ప్రజల ఎదుట నుండి అంటే ఎంత దగ్గరగా దేవుడు నడిపించాడు. ఎంత దగ్గరగా. శ్రద్ధగా వినాలి. ఎందుకంటే నా దేవుడు మాట్లాడుతుంటే నాకు ఒక పిచ్చి ప్రేమ ఏంటంటే, ఇంకా నేను దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే నాలో ఇంకేదైతే చెడు ఉందో దేవుడు ఆయన వాక్యముతో కడిగినని శుద్ధీకరిస్తాడని విశ్వాసంతో దేవుడితో మనం నడవాలా. నువ్వు ఏమిస్తావు యేసయ్యా అని కాదు. ఎందుకంటే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇచ్చేశాడు. దానికన్నా గొప్ప బహుమానం ఉందా అండి? లోకం అనుకుంటుంది, థ్యాంక్ యూ లార్డ్, నేను ధనము సంపాదించుకుంటానని, నేను మిత్రులను సంపాదించుకుంటానని. సంఘాలు కూడా థ్యాంక్ యూ లార్డ్, లోకాన్ని ఎలాగ అట్రాక్ట్ చేయాలో లోకము బుక్స్లో మంచిగా ఉండాలా. ఎందుకంటే మనకి కావాలి కదండి, పిఆర్ అవసరం సంఘానికి. దేవుడు హృదయం వద్దు, పిఆర్ ఉంటే చాలు, నీవుంటే నాకు చాలు, లోకం ఉంటే నాకు చాలు, యేసయ్యని నేను ప్రక్కన పెడతా అంటే శ్రద్ధ. 40 సంవత్సరాలు మన యెహోవా మన దేవుడు వారిని దగ్గరగా కాపాడుతున్నాడు. అందుకే థ్యాంక్ యూ లార్డ్. ఈ వాక్యం కీర్తనలు 121 అధ్యాయం 4 వచనాన్ని మనం శ్రద్ధగా విందాం. ఈరోజు లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుడు చూపించాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలు కాపాడు వాడు కునుకడు నిద్ర పోడు. కునుకడంట, నిద్ర పోడంట. అంటే మన జీవితాలలో ఎవరైతే దేవుని నమ్మారో, నీతి బాప్తిజము తీసుకున్నారో వారిని దేవుడు కాపాడుతూ నిద్రపోకుండా కాపాడుతున్నాడంట. మరి ఈరోజు దేవుడే ఉన్నాడు కదండి ఇజ్రాయేలుతో, ఎందుకు వారు దేవుణ్ణి ప్రక్కన పెట్టాలి అంటే, కీర్తనలు 78వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ సామ్స్ 78 చూసుకుందాం. ఇక్కడ స్పష్టంగా కొన్ని రాయబడింది. అంటే మనము ఎందుకు ఇక్కడ కూడుకున్నామంటే, నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు మనం ఇంకేది సరిచేయాలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ 12th verse నుంచి చదవాలి. ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యమును ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండల నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చింది. అయినను వారు పాపము చేస్తూనే ఉంటూ, అంటే మనము దేవుని ఆశీర్వాదములు అనుభవిస్తూ ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మన జీవితంలో, మనం మర్చిపోయాం. ఒక బుక్ మనకిస్తే, ఒక పెన్ మనకిస్తే రాయండి ఏం చేశాడు దేవుడు అంటే, కొన్ని రాస్తాం, కొన్ని మర్చిపోయాం. బుక్ సరిపోదా దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలు, మేలు. ఈ పాపము ఎందుకు? దేవుడే కదా నడిపిస్తున్నాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ 1 Corinthians chapter 10 మొదటి 5 వచనాలు చదువుకుందాం. అంటే దేవుడు ఒక సత్యాన్ని ఈరోజు నాకు మనకు బోధించాలని ఆశపడుతున్నాడు. సమీపంలో ఉన్నాడు. హోరేబు కొండలో దేవుడు ఆయన స్వరాన్ని వినిపింపజేశాడు. విన్న తరువాత కూడా, ఆయన స్వరం విన్న తరువాత కూడా వారి హృదయంలో ఏ మార్పు వారు పొందలేదు.
దేవుడు మాట్లాడుతున్నాడు అండి, మనుషులు మాట్లాడుతారు ఒరే కొండలో అంటే మనుషుని స్వభావం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము శరీరంలో జీవిస్తున్నాం. అందుకంటే యోహాను 6:63 దేవుడు యేసయ్య శిష్యులతో అంటూ, నేను మాట్లాడే ఈ మాటలు ఆత్మయు జీవమై ఉన్నా అని చెబుతున్నాడు. ఎందుకంటే ఎన్నిసార్లు మనం దేవుడు వాక్యాన్ని వింటున్నా, ఆయన స్వరం వింటున్నా, లైట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నాము? మన జ్ఞానముతో వింటున్నాము. దేవుడు అని ఆ భయం మన జీవితాల్లో లేదు. చదవమ్మా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిజము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడి. ఇక్కడ స్పష్టంగా వినాలా, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజము పొందిరి. వాళ్ళు బాప్తిజం పొందారంట. అంటే పౌలు అంటున్నాడు ఒక సత్యము, మనము నీటి బాప్తిజం పొందిన తర్వాత ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. నేర్చుకోవాలి. ఎలా వెంబడిస్తామన్నా కనిపించడు కదా. అంటే ఎందుకు కనిపించడండి? మనకి మన హృదయంలో నూతనమైన అనుభూతిని మనము అనుభవించగలము. నీలో హృదయంలో అగ్ని మండుతూ ఉంటుంది దేవుని స్వరం వింటుంటే. అయ్యో నేను దేవుని సన్నిధి నేను ఎంత నిర్లక్ష్య పెట్టానో అది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యం జరిగిస్తాడు. బాప్తిజం పొందాలంట. ఒకే ఆత్మ సంబంధమైన ఒక పానీయమును. అంటే ఇక్కడ శ్రద్ధగా విన్నట్లయితే ఐగుప్తు నుంచి దేవుడు ఇజ్రాయేలుని విడిపించిన తర్వాత వారి జీవితాలలో ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులు ఆయన కలగా చేశాడు. He made things happen. వారికి వచ్చినప్పుడు నీళ్లు లేవంట స్థలములో. ఒకటి శ్రద్ధగా విందాం ఈరోజు. క్రైస్తవులో ఒక చెడ్డ గుణం ఏంటంటే సన్గుణము గుణగణం. ఒకటి లేకపోతే ఏమైందంటే సాధారణంగా సాతాను ఇది లేదు కదా. ఈ సన్గడము దేవునికి ఇష్టము లేదు. నేను చేశాను పాపం. నేను దేవుని వాక్యం చదవ ముందు నేను కాలేజ్ ఉన్నప్పుడు ఆ సమయంలో ఏదొచ్చినా నేను గురగడము సనగడము. నేను కృప పొందిన తర్వాత మాట్లాడుతున్నాను. నేను పరిశుద్ధులు కాదు, నా దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. నేను తప్పు చేశాను. ఐ వాజ్ మర్మరింగ్, గ్రంబ్లింగ్. ఇది స్ట్రాటజీ డెవల్ మన లైఫ్ గుర్తుపెట్టుకోవాలి. మన నాలుకతో స్తుతించడం ఎంతైనా కష్టమే. 2 చేతులు ఎంతమంది నన్ను, ఎందుకంటే అది మనం సొంతగా ఎత్తాలి. కొంతమంది చేతులు ఉండవు. సో అందుకొక దేవుడు ఏమంటాడంటే హృదయం ఎంత ఉంటుంది కదా, నీకు ప్రాణం ఊపిరితే హృదయము కొట్టుకుంటా ఉంటారు. ఆ హృదయం సరి చేసుకోమంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంత డెప్త్లో ఆలోచిస్తాడు మన దేవుడు. మనం ఏ డెప్త్లో ఆలోచిస్తాం? మన డెప్త్ లేదు. మనం పై ఫేసే. ఆకలి అయినప్పుడు వారు మోషేతో అన్నారట, మోషే ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావు? ఐగుప్తే కదా చాలా బాగుండే, మేము మాంసము తిన్నాము, ఇక్కడ అరణ్యంలో మాంసము లేదు. అంటే విడిపించిన తర్వాత శ్రద్ధగా వినాల. ఆ ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వారి హృదయములో దేవుని సన్నిధి పట్ల ప్రేమ లేదు. 24 గంటలు దేవుడు చూస్తున్నాడంట. ఎంతో ఓపిక, ఎంత సహనం కావాలి దేవుడికి. చూస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే దేవుడి ప్లేస్లో పెట్టుకొని మనం ఒక లైఫ్ స్కాన్ చేసినాం అనుకో, 10 గంటలు 2 గంటల్లో వెళ్ళిపోతాం. మరే ఎందుకు పోయి వీళ్ళు అంత సరిగా లేరని మనము జడ్జ్మెంట్ పాస్ చేసేస్తాము, వెళ్ళిపోతాం. 24 గంటలు ఆయన వెంబడిస్తున్నాడంట ఒక నేర్పించడానికి. అంటే ఆయన సన్నిధిని ప్రేమించు వారు ఆయన కోసం జీవించగలరు. ఆయన సన్నిధిని ప్రేమించరు కానీ ఆయన ఆశీర్వాదములు. ఇది చాలా ప్రాముఖ్యం. బాప్తిజం పొందాలని 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 2వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆ బండ అనగా క్రీస్తు. అంటే వెంబడిస్తున్న బండ క్రీస్తు. మోషే కోపముతో ఆ బండను
రెండుసార్లు కొట్టినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే నేను చెప్పింది ఏది నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఆ దేశానికి నువ్వు వెళ్ళవు అని స్పష్టంగా దేవుడు మోషేకి చెప్పాడు. ఇక అడగొద్దు కూడా అన్నాడు మోషే. అంటే ఈరోజు మన వ్యక్తిత్వం ఏంటిది, దేవుని వ్యక్తిత్వం ఏంటిది అంటే, ఆయన అప్పటి నుంచి థ్యాంక్ యూ లార్డ్, ఆదాము చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఆ తోటకు వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటే అంట ఆదాముతో. అంటే గాడ్ ఈస్ అ గాడ్ హూ లవ్స్ టు స్పీక్ టు హిస్ చిల్డ్రన్. మనము మనము తల్లిదండ్రులు ఉన్నట్టయితే ప్రతిరోజు మనం పిల్లలతో మాట్లాడుతున్న సంతోషము, వారు కనపడకపోతే పెద్దలై వారు కాలేజ్ వెళ్తున్నప్పుడు మనం ఆ బాధను అనుభవిస్తాం. దేవుడు అంట ప్రతిరోజు కనిపెడుతున్నాడంట నీ కోసం నా కోసం. రక్షణ పొందిన నువ్వు బిజీ అయిపోయినావా? చాలా బిజీ అయిపోయినావేమో. దేవుడి ద్వారా ఆయన హృదయంతో మాట్లాడు. ఎందుకంటే రాబోయే సంవత్సరాలు దేవుడి పరిచయంలో అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు. కానీ కార్యాలు ముఖ్యం కాదు, మన మనసు ముఖ్యం, ఇంపార్టెంట్. కష్టం ఉండేంతగా దేవా అంటాము. ఆ కష్టము తీరిపోయిన తర్వాత చాలా బిజీ అన్న, 1,00,000 జీవితము. దేవుడు అంటే కొంచెం అడ్జస్ట్ కారాదు, 31st నైట్కి వస్తా అంటే. నువ్వు ఎంత దేవుని ఆశీర్వాదాన్ని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావంటే ఇచ్చిన దేవుడిని నువ్వు వెంబడించాలి. అది నిజమైన ఆశీర్వాదము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నామంటే ఎన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామండి మీరు లెక్క చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ ఆరాధన మీరు పొందడం కాదు, మనము సరి చేసుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లయితే అధిక మేలుతో దేవుడు మనల్ని తృప్తి పరిచే దేవుడు. నమ్మాల మనం. వీ షుడ్ ట్రస్ట్ గాడ్. దేవుడు పవర్ని ఆపొద్దండి. మన అంటే లేజినెస్, మన విశ్వాసం లేదు, ప్రేమ లేదు దేవుడి సన్నిధి అంటే. మనుషుల పట్ల చాలా మంది ప్రేమ చెప్తున్నారు స్పష్టంగా. అయ్యగారుల మీద ప్రేమ ఉంటుంది కానీ క్రీస్తు మీద నిజమైన ప్రేమ ఉండదు. ఫస్ట్ అక్కడ సరిగా ఉండాలి. అక్కడ స్ట్రైట్ ఉన్నప్పుడు క్రాస్ నుంచి ఇక్కడ మనము సరిగా ఉంటాం. స్పష్టంగా చెప్తున్నాను. మొదటి దేవుడి స్థానము దేవుడికి ఇవాళ. దాని తర్వాత ఎవరైతే నీ మీద కాపరిగా దేవుడు ఉంచాడో వారికి కూడా నువ్వు లోబడుతూ క్రీస్తు సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించాలో ఇతరులు మనము ప్రేమించుకోవాలి. ఈరోజు నాతో అంటున్నాడు, ఈ రీతిగా మనం నడిపించాలని ఆశపడుతున్నాడంట. పగలు వేలు రాత్రి వేలు నేను నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే రోమిలకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 and verse 14 విందాం. ఈరోజు దేవుడు ఎన్నో సత్యాలు నేర్పించాలి. ఇది మీరు సీరియస్గా తీసుకుంటే మీ జీవితాలు దీవించబడతాయి. లైట్గా తీసుకుంటే సంవత్సరాలు గతించిపోతాయి. ప్రామిస్ కార్డ్స్ మనం ఎత్తుకొని స్తుతించవచ్చు. మనకు ప్రామిస్ కార్డ్స్ అవసరం లేదు. మన హార్ట్, మన హృదయం దేవునితో కనెక్ట్ అయి ఉంటే ఎన్ని అద్భుతాలు చేస్తాడో. మనం పట్టజాల ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. పట్టజాల ఆశీర్వాదాలు నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యం. ఊపిరి ఉన్నంత వరకు దేవుని నేను నమ్ముతున్నాను. ఎందుకు? నేను నీతిమంతుడుగా నన్ను పిలిచిన పిలుపు నమ్మదగిన పిలుపు. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు. ఏది చూస్తున్నావు ఈరోజు? చదవమా బుక్ ఆఫ్ రోమన్స్. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మరి ఎలా నడిపించబడతాము అంటే దావీదు భక్తుని జీవితంలో ఆయన ఎక్కువ ప్రేమించాడంటే దేవుని సన్నిధిని ప్రేమించాడు. ఆయన దేవుని వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. ఎందుకు భద్రపరుచుకున్నాడంటే పాపము చేయకున్నట్లు నేను నీ వాక్యాన్ని నేను నా హృదయంలో దాచుకున్నానని దావీదు అంటున్నాడు. ఈరోజు వాక్యాన్ని మనం ఎంత ప్రేమిస్తే అంత మనం దేవునికి సమీపంగా మనము జీవించవచ్చు. అంటే ఇన్నిసార్లు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కదా, మరి ఎందుకు దేవుని ప్రేమిస్తారంటే వారికి లోబడే తత్వము ఇష్టం లేదు. అందుకొరికి అంటారు రోమన్స్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 21 దేవుడు వింటున్నాడని ఏం మాట్లాడుతున్నాడు. రోమన్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 21 వచనం మనం చదువుకుందాం. రోజంతా దినమేలా ఆయన చేతులు చాపి ఉంచాడంట. ఎందుకు చాపి ఉంచాడో కూడా చదువుకుందాం. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తినని చెప్పుచున్నాడు.
దినమంతా అంట చేతులు అలానే చాపి పెడుతున్నాడు నా దేవుడు. అలసిపోడు కానీ హృదయం ఎంత గాయపరుస్తున్నాము అది మనము గ్రహించాలి అందరం. దినమంతా అంట రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిత్య జీవం ఇచ్చిన దేవుడు మన కోసం ఆయన 2 చేతులు చాపి ఎప్పుడు వస్తావు కుమారుడా, నీ పిలుపు ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు? సంపాదించుకోండి అండి, అది కూడా స్పెషల్. సంపాదించుకోండి. అంటే పని చేయడం దేవుడు ఎప్పుడు చెప్పలేదు. దయచేసి పని చేసుకుంటూ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములో నమ్మకముగా, నీకు ఇచ్చిన సంఘములో, నీకు ఇచ్చిన పిలుపులో, నీకు ఇచ్చిన స్థానంలో నమ్మకం ఉంటూ పరిచర్యలు కూడా నువ్వు దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించాలి. పని చేయడం ఎప్పుడు రాలేదు, కానీ పని మీదనే మన మనసు పెట్టి దేవుని వైపు మన సమయాన్ని మనం సంపుకున్నట్లయితే దూరం అయిపోతాము. దేవుని కృప ఉంటుంది, అది కృప. చనిపోము, బిజినెస్ నడుస్తూ ఉంటుంది, ఉద్యోగాలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఆయన హృదయము గాయపడి ఉంటుంది. 24 గంటలంట, రాత్రి వేళ పగటి వేళ దేవుడు వీరిని నడిపించాడు. కానీ వీరితో ఎంతోమంది దేవుడికి ఇష్టంగా లేరంట. అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారిలో చాలా మందితో దేవుడు సంతోషంగా లేడంట. ఎందుకంటే విశ్వాసం వారి జీవితంలో లేదు. ఒకటి మీరు ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు, అది డౌట్ లేదు. కానీ ఆశీర్వాదం ఇయ్యక ముందు, కానాను ఆ ప్రదేశంలో వెళ్ళక ముందు దేవుడు 40 సంవత్సరాలు ఎందుకు వారిని తిప్పాడంటే వారి హృదయంలో ఏముందో కూడా పరీక్షించాడు దేవుడు. నా హృదయాన్ని పరీక్షిస్తున్నాడు, నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. మరి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా జీతం ఇస్తే వారిని అంటే చాలా విధేయంగా, అంటే వాళ్ళు చాలా ప్లీజింగ్గా ఉండొచ్చు. మన దేవుడి దగ్గర మనం వచ్చినప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడని మనం రావాలా? ఏ లెక్కతో, ఏ కొలత మనం కొలుస్తామో దేవుడు ఆ కొలత మనకు కొలుస్తాడు. ఏది కూడా ఆచారం అని చేయొద్దు. నాకు ఇచ్చిన పిలుపులా సంతోషముతో హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము కనబడాలి. హృదయపూర్వకంగా అండి. 24 గంటలు ఎన్ని గంటలు ఇస్తున్నాం దేవునికి? ఈరోజు 31 తారీఖు నూతన సంవత్సరంలో బయటికి వెళ్తే లోకమంతా హ్యాపీ న్యూ ఇయర్ అని సంబరాలు జరిగిస్తూ తాగుతూ వారి ఇష్టరీతిగా వారు జీవిస్తారు. ఎందుకంటే వారికి నిత్య జీవము లేదు. ఈ జీవితం అయిపోయిన తర్వాత వారు నరకములో వారు ఖాళీ కన్యగాష్టం కూడా ప్రయోజనము లేదు. కానీ నాకు నీకు ఇచ్చిన నిత్య జీవాన్ని కృపను పొందిన తర్వాత దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే సంవత్సరంలో నేను నిజంగా నీ దేవుడై ఉండాలని కోరుతున్నాడు. నిజముగా ప్రతిరోజు ప్రతి నిమిషము నా దేవుడుగా నీ దేవుడుగా ఏలుబడి చేయాలని ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారో వారు దేవుని కుమారులై అనబడునని చెప్తున్నారు. అంటే చాలా మందికి దేవుని ఆత్మ ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న తత్వం అన్నీ కూడా దేవుడు చంపుకుంటా వస్తాడు. రిమెంబర్, ఈ భూమి మీద జరిగే పని నేను చెప్తున్నాను, పరలోకంలో జరిగే పని కాదు. పరలోకం నిత్య జీవం అయిపోయింది. ఇక్కడ నేను అంటే సాతాను ఎంత భయంకరంగా భ్రమపరుస్తుందో సంఘాలను అంటే వారి పిలుపుని మర్చిపోయారు, వారి తలాంతులు మర్చిపోయారు, ఇచ్చిన ధనములు కూడా లోకంలో వేసేస్తుంది. కానీ సంఘాన్ని బలపరచాలా, సంఘము వెలుగుగా ఉండాలా, నేను ఒక కార్యము జరిగించాలా, సంఘము కోసం సంఘం ఉన్న పాత్ర ఏంటో విశ్వాసం గ్రహించలేకపోతున్నారు. నేనేం చేయాలన్నా పాస్టర్ అపోజల్ ప్రాఫిట్ కాదండి, నీవు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. నీవు కావాల. చిన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు దేవుని ప్రణాళిక ఉంది మన జీవితంలో. గ్రహిస్తున్నామా? నేను నడిపించాలని ఆశపడుతుంది, ఈ సంఘాన్ని దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాను. కానీ ఆయన సన్నిధిని మనం గౌరవిస్తామా? ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? సరి చేసుకోవాలంటే ఒక మొట్టికాయ దేవుడు వేసినప్పుడు దాన్ని లోబడుతూ దేవా అంటే నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఎక్కడ మిస్ అయిపోతుందంటే ఆశీర్వాదము మనకు తెలుసు, మనం చేస్తుంది తప్పని నీకు తెలుసు, నీ అంతరంగంలో తెలుసు, కానీ నువ్వు మార్చుకోవడానికి
ఇష్టపడతలేవు, అంతే. ఇంకా ఏమీ డిఫరెన్స్ లేదు. దీవించబడినంటే ఆయన అతి పరిశుద్ధుడు, మనం వేస్ట్ క్యాండిడేట్ కాదు. కానీ ఈ మధ్యలో ఏంటంటే ఒబీడియన్స్. ఏసే వచ్చాడు ఈ లోకంలో ఎవరి చిత్తాన్ని జరిగించడానికి? ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించడానికి. మళ్ళీ రాజుగా ఆయనని అందరూ అవమానించడం లేదు, ఆయన అనరాని మాటలతో ఆయనని దూషించారు, కానీ కూడా తగ్గించుకున్నాడండి. క్రైస్తవుని నిజమైన విశ్వాస యాత్రలో తగ్గింపు గుణము అవసరము, కపటము లేని హృదయం అవసరము. సంఘంలో మనం చూస్తున్నాం కదా, పైవేషం అనుకో. దేవుడు ఇంత స్పష్టంగా వీరు నా దగ్గర వస్తున్నారు, వీరు వారి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయము దూరముగా ఉన్నది. మనం ఆరాధిస్తున్నాం, ఈరోజు మనస్పూర్వకంగా ఆరాధిస్తున్నామా, లేకపోతే పాటలు పాడతా? అంటే ఇదొకటి. ఎందుకంటే నాకు నేర్పించిందంటే దేవుడు చూసేది ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవి చూడడు. 100 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా కూడా వారు కొడుతున్నప్పుడు వారు కనపరుచుకునే విధంగా చాలామంది కొడతారు ఇన్స్ట్రుమెంట్స్. పాడేటప్పుడు మాకు దేవుడు గొప్ప స్వరం ఇచ్చాడు అని వారు చూపించడానికి పాడతారు. కానీ నిజంగా నా దేవుడు ఎవరో 10,000లో అతి సుందరుడైన యేసే నేను ఆరాధించడానికి వచ్చానని ఆ తలంపుతో ఆరాధిస్తున్నప్పుడు షకిన మేఘము ఆ స్థలముపై దిగి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో ప్రతి ఘట్టంలో శ్రద్ధ అవసరం దేవుని పని. ఈరోజు మనకు నేర్పిస్తున్నాడంటే ఇన్ని సంవత్సరాలు మోషేతో నడిపించినాడు, యెహోషువతోని, కాలేబుతోని, ఎన్నో సమయ ప్రవక్త ఉండే వీళ్ళందరినీ కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ ఒక విశ్వాస జీవితంలో దేవుడు ఏది ఆశపడుతున్నాడంటే నా సన్నిధిని ప్రేమించే గుణం ఆశపడుతున్నాడు. నా దగ్గర, నీ దగ్గర. మనం దగ్గరకు వస్తున్నామండి. ఈ నూతన సంవత్సరం టైం మేనేజ్మెంట్ కొంచెం మనము సరి చేసుకుందాం. సంఘ కార్యక్రమాలు మనము నమ్మకం ఉందాం. ఎందుకంటే మనం ఏకమైనప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించగలం. అందుకొరకే మోషే భక్తుడు అంటున్నాడు, నిర్మకాండ బుక్ ఆఫ్ ఎక్సోడస్ వెళ్దామమ్మా. 33వ అధ్యాయంలో మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. ఎక్సోడస్ చాప్టర్ 33 33వ అధ్యాయం 12th వర్స్ చదువుకుందాము. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పుతివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గములను నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. మోషే ఇక్కడ అడుగుతున్నాడు, దేవా నేను అర్థం చేసుకోగలను, నువ్వు నాతో వస్తావని. అంటే ఎంత మనము దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నప్పుడు, శ్రద్ధ ఒక మాట మనము విన్నప్పుడు, మోషేకి ఏం తక్కువ అండి? అభిషేకించాడు, 40 దినములు రాత్రి దినములు దేవుని సన్నిధిలో ఆయన గడిపాడు, 2 సార్లు గడిపాడు. అంటే అంత స్పష్టమైన రెవల్యూషన్, అనాయింటింగ్, అభిషేకము పొందుకున్న తర్వాత కూడా ఆయన మనసు ఏముంది? గర్వంతో, నీకు ఇంకా మర్మాలు తెలుస్తుంటే నువ్వు ఇంకా దీనముగా కావాలా, దీన మనసు కలిగి ఉండాలా. ఇప్పుడు ఏమైపోతుందంటే, పౌలు భక్తుల జీవితంలో ఎన్నో మర్మాలు దేవుడు ఆయన బయలుపరిచాడంట, కానీ ఆయన శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఎందుకు? ఆయన హెచ్చించకుండా, అంటే ఆయన హృదయంలో గర్వం రాకుండా దేవుడు స్క్రూ పెట్టిండు అన్నమాట. మన జీవితాల్లో కూడా ఒకటి పెడతాడంట. ఎందుకు? గర్వం రాకుండా స్క్రూ పెడతాడు. ఈ సాతాను ఎలా పడిందండి? ఆయన హృదయంలో గర్వం వచ్చి, దేవుడు కూర్చుంటున్నాడు ఊరికే, ఆయన నేను కూర్చుంటా, నేను ఆయన స్థానం తీసుకున్నప్పుడు, ఆ తలం వచ్చినప్పుడు దేవుడు ఆయనని కింద పడివేశాడు. అంటే ఈరోజు మోషే జీవితంలో ఆయన దేవుని అడుగుతున్నాడు, ఎలా నమ్మగలను దేవా, ఇంత గొప్ప జన సమూహాన్ని ఏ రీతిగా నడిపించగలను? నాతో కాదు, అంటే నా సన్నిధి నీతో వస్తుంది. అంటే ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిని వెతకాలా, ఆయన సన్నిధిని ప్రేమించాలా. ఎలా ప్రేమించావంటే, దేవుడు చెప్పే పనిలో మనం నమ్మకంగా ఉందామా. 24 గంటలు అంటారు, పగలు రాత్రి ఏ రీతిగా ఇజ్రాయేలుతో ఉన్నాడు, మనతో
ఉండబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ఎందుకు ఉండబోతున్నాడు? ఆయన స్వారూప్యంలో చెక్కడానికి, ఆయన స్వభావంతో అభిషేకించడానికి, నీ జీవితం నా జీవితంలో దేవుడు మహిమ పొందినట్లు కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. మనము అందుకోకి ఏమన్నా దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి రక్షణ పొందిన తర్వాత దేవుడు పదే పదే మన దగ్గర రాడు. రిపీట్, రక్షణ పొందిన తర్వాత పదే పదే దేవుడు మన దగ్గర రాడు. ఆ కృపను పొందిన తర్వాత, బహుమానం పొందిన తర్వాత మనము దేవుని దగ్గర రావాలా, గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ టు యూ. నీకు మన కాలు ఇచ్చాడు కదండి, ఎందుకు ఇచ్చాడు? లోకమంతా తిరగడానిక, మందిరానికి రావడానికి ప్రాబ్లం. స్పష్టంగా మాట్లాడితే చాలా మంది ఇష్టంగా దేవుడు పర్వాలేదు, అందరు జన్మిన తర్వాత నా జడ్జ్మెంట్ సీట్లో నేను అన్నీ ఎట్లంటే అంత ఎట్లంటే చెప్పడం కానీ అన్ని దేవుడు ఇప్పేసి చూపిస్తాడట, బాబు ఇది నీ జీవితం అని. అప్పుడు ఉన్న మరి ప్రెస్టేజ్ కూడా పోతుంది అందరూ. అంటే ఒకటి సరి చేసుకొని మనం జీవించాలి. సన్నిధి దేవుడు ఇస్తాడు, కానీ మన హృదయాన్ని చూస్తాడు. వస్తున్నాడు నా కుమారుడు. రక్షణ పొందిన తర్వాత బాధ్యత పెరుగుతుంది, బాధ్యత తగ్గదు. లెట్ మీ రిపీట్, కృప పొందుకున్నావా, బాప్తిజం పొందుకున్నావా, నీ మీద బాధ్యత దేవుడు మోపుతాడు కానీ బాధ్యత తీయడు. మనం ఏమంటాం? రక్షణ పొందిన తర్వాత క్రిస్మస్ వచ్చింది కదా, ఒక్కరోజు సంఘానికి వస్తే చాలా మంది, లక్షల మంది క్రైస్తవులు ఎప్పుడు కనిపిస్తారు? క్రిస్మస్, నెక్స్ట్ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, ఫుల్ టిప్ టాప్ తయారైపోయి, ద బెస్ట్ డ్రెస్, ద బెస్ట్ మేకప్, ద బెస్ట్ గోల్డ్ కనబడేసి అందరికి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్, బాగున్నారా, చికెన్ వండుకున్నారా, మంచిగా. మన 363 దినాలు ఖుష్. అది మన లెక్క దేవుని దగ్గర. అంటే ఎంత భయంకరంగా దేవుడితో ఆడుకుంటున్నామంటే, కోవిడ్ రాకపోతే ఇంకొకటి వేరే రాదు. అంటే అంత దేవుని కూడా అర్థమైపోయింది, వీరు ఇట్లా కొడితేనే అట్లీస్ట్ కొద్ది మందన్న రోషం కలిగి నా కోసము జీవిస్తారు. భయపడుతున్నారు. హోమ్ రికాల్ నుంచి నీకు దాంట్లో ఇంకోటి పంపించచ్చు. మనం మారకపోతే దేవుడు మాత్రము మారడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుడు ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడంటే, దేవుని సన్నిధిని మనం వెతకాల. ఎప్పుడు నేను కనబడాలని ఆశ మనలో ఉండాలి. ఐగుప్తు నుంచి దేవుడు ఇజ్రాయెల్ నడిపించాడు. మరి ఇంకొకటి మేఘముగా అన్నాడు. ఎందుకు మేఘముగా అంటే, ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ వెళ్దాం, చాప్టర్ 9. ఇక్కడ 2 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన, మేఘస్తంభము ఇంకా అగ్నిస్తంభము. మేఘస్తంభము ఎందుకనగా ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 9 వర్స్ 9 to 13 చదువుకుందాం. ఆ మేఘాన్ని దేవుడు చూసినప్పుడు దేవుడికి ఒక విషయం జ్ఞాపకం వస్తుందండి. అదేంటో అక్కడ రాయబడింది. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, గొడవలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరచున్నాను. నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయటము ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సు నుంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. అంటే ఇది ఆ నిబంధన దేవుడు చేసుకున్నాడు. ఆయన కోపం వచ్చినా కూడా నాశనం కంప్లీట్గా చేయనందుకు ఆ మేఘములో ఆ నిబంధన చేసుకున్నాడు. అందుకొరకే పగలు రాత్రి పగటి వేళ మేఘ స్తంభం అంటారు. అది ఎందుకు అంటే దేవుని నిబంధనకి గుర్తు. ఇక్కడ రాత్రి వేళ అగ్ని స్తంభం. అగ్ని అనగా దేవుని పరిశుద్ధతకు అదొక సాదృశ్యం. మనం కూడా దేవుడు ఆ నిబంధనలో తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. మోషే ఆయన సన్నిధిని వెతికాడు, దావీదు స్తుతించాడు. మనము ఏమి చేయాలో మనము దేవుడితో మనం మాట్లాడుకుందాం. ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, నేను మీతో దేవుడుగా ఉండాలని ఆశపడుతున్నాను. ప్రతిరోజు పగలు రాత్రి మీతోనే ఉండాలని ఆశపడుతున్నాను. కానీ మీరు లోబడతారని స్పష్టంగా అడుగుతున్నాడు. మీరు లోబడినట్లయితే మీ జీవితాల్లో ఈ నూతన సంవత్సరం అద్భుతమైన కార్యాలు
జరిగించబోతున్నాడు. దేవుడి వాక్యం దీవించుగాక. మనం కొద్ది నిమిషాలు దేవుని స్వరాన్ని విన్నాము, దేవుని కృపను పొందుకున్నాము, బాప్తిజము తీసుకున్నాము. బాప్తిజం తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని వాక్య ప్రకారంగా జీవించావు? నీ హృదయంలో దేవుని సన్నిధి పట్ల ప్రేమ, ఆసక్తి ఉన్నదా? లేకపోతే నాకు అది ఎందుకంటే అది నీ, దట్ ఈస్ యువర్ చాయిసెస్. దేవుడు మనం ఎంత పక్కన పెడితే దేవుడు మన అంతనే పక్కన పెట్టే దేవుడు. ఎందుకంటే వాక్యము స్పష్టంగా తెలిసి, ఎవరైతే నన్ను ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తానని స్పష్టంగా లేఖనాలు రాయబడినది. మరి నీ పిలుపేంటో గ్రహిస్తున్నావా సహోదరుడా, సహోదరి? నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేస్తున్నావు? నీకు ఇచ్చిన ఆయుష్ను నువ్వు ఏ రీతిగా వాడుకుంటున్నావు? దేవుని పనిలో నువ్వు బిజీగా ఉన్నావా? లేకపోతే అది ఎందుకన్నా నాకు ఇప్పుడు నేనే లోకంలో చాలా బిజీగా ఉన్నాను? లేదు సహోదరుడా, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మనము దేవుని స్వరం విన్నాము. కొద్ది నిమిషాలు నేను కూడా మౌనంగా ఉంటాను. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం మనం ప్రవేశించక ముందు మన స్పందన పరిశుద్ధాత్మ దేవునికి తెలియజేయాల. సంవత్సరాలు ఈ సంవత్సరం ప్రయత్నించిపోతుంది, ఇంకొక సంవత్సరం రావచ్చు. కానీ నువ్వు ఎంత సమీపంగా జీవిస్తున్నావు? దేవుని హృదయముకి సమీపంగా ఉన్నావా? లేకపోతే అసలు నీ క్యాలెండర్లో, నీ వీక్లీ స్కెడ్యూల్లో దేవుని పట్ల ఒక సమయం కాదు, ఒక